రాజ్యాంగ హక్కులను కాలరాసిన గత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి తెలుగుదేశం పార్టీ ముందుంటుందన్నారు. ఎవరైతే ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తారో, ఎవరైతే మన రాజ్యాంగాన్ని గౌరవిస్తారో వారు రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆ హక్కుల్ని కాలు రాసే విధంగా ప్రవర్తించకూడదు. ఇది ముఖ్యంగా అందరూ గమనించాలి, ప్రజలు మరీ గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఎప్పుడైతే ఈ రాజ్యాంగాన్ని వారు అమలుపరిచిన రోజు వారు చెప్పినటువంటి మాట, దీన్ని అంతిమ లక్ష్యాలు చేరుకోవాలంటే పాలకులు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా, దీన్ని ట్రూ స్పిరిట్తో నడిపించే విధంగా మరి నడవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, అధికారం వచ్చిన తర్వాత ఒక నియంత పోకట్లతో గత 5 సంవత్సరాలు మనం చూసాం. అలాంటి వారికి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టారు. భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే రాజ్యాంగ హక్కులు కానీ, ప్రాథమిక హక్కులు కానీ, చట్టాలతో మనకి ఇచ్చినటువంటి లీగల్ రైట్స్ కానీ ఎవరైనా కాలు రాస్తే వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో తెలుసుకున్నటువంటి విషయం కూడా మనం గమనించాలి. కనుకనే ప్రతి ఒక్కరి బాధ్యత, ఈ భారతదేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత రాజ్యాంగ హక్కుల్ని మనం కాపాడాల్సి ఉంది, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి వారు, అధికారం కాక్షించేటువంటి వారు, వీళ్ళందరూ కూడా అది దాని ట్రూ స్పిరిట్తో మనం అమలుపరిచే విధంగా మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత సుమారు 40 సంవత్సరాలుగా తన భుజస్కంధాలపై వేసుకొని మన జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నటువంటి తీరు మీరు అందరూ చూశారు.